వెల్కమ్ టు గుండె నవాబ్స్. లాస్ట్ వీడియోలో అంబానీ హౌస్కి ముఖేష్ అంబానీ హౌస్ చూపించిన తర్వాత క్లోజ్ అయిపోయింది ఆ వీడియో. నెక్స్ట్ బస్సు కంటిన్యూ అవుతుంది. అంటే మేము యాక్చువల్లీ 2 o'clockకి బయలుదేరాం. స్టార్టింగ్ ట్రిప్పు 2కి స్టార్ట్ అయ్యి బీచ్, ఆ తర్వాత ముఖేష్ అంబానీ హౌస్ కొన్ని 2 స్టాప్స్ చూపించాడు. అక్కడ నుంచి అండర్గ్రౌండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ 3 కల్లా హాజీ ఏరియా అని చెప్పి ఒక దర్గా ఉంది. ఇక్కడ ముంబైలో మంచి ఫేమస్ దర్గా ఇది. ఎగ్జాక్ట్లీ 3ంటికి హాజీ ఏరియా దర్గా దగ్గర మెయిన్ రోడ్ దగ్గర డ్రాప్ చేసి అక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 20 to 30 minutes వాకింగ్ ఉండేది. అంటే మెయిన్ రోడ్ నుంచి దర్గా వెళ్ళడానికి ఈ షాప్స్, అంటే దర్గా సంబంధించిన అంటే పువ్వులు కానివ్వండి, స్వీటు, అగరొత్తులు, అవి మొత్తం ఇక్కడ షాపులు ఉన్నాయి. మిగతా షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే కూరగాయలు ఉన్నాయి, డిఫరెంట్ పిల్లలు ఆడుకునే బొమ్మలు అన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి చూసారా, అది మొత్తం హైవే. అది హైవే అంటే సిటీలోనే రూట్, కనెక్టివిటీ రోడ్డు. దాన్ని అండర్గ్రౌండ్ నుంచి హాజీల దర్గా వెళ్ళడానికి ఇది సబ్వే. ఈ సబ్వే నుంచి వెళ్ళి మనం హాజీలకి చేరుకుంటాం. అంటే మెయిన్ రోడ్ నుంచి మనకి యావరేజ్గా ఒక 20 to 30 minutes వాకింగ్ డిస్టెన్స్. ఇలా అండర్గ్రౌండ్ సబ్వే నుంచి వెళ్ళి అండర్గ్రౌండ్ సబ్వే దాటగానే ఇంకా మనకి సీ స్టార్ట్ అవుతుంది. సీ మధ్యలో నుంచే ఈ వే ఉంటుంది. అంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి సీ వాటర్ ఎక్కువ ఫ్లోటింగ్ వచ్చిన తర్వాత రోడ్ అనేది క్లోజ్ అయిపోద్ది నైట్కి. మళ్ళీ మార్నింగ్ అయ్యి సీ కొంచెం వాటర్ అనేది బ్యాక్ వెళ్ళిపోయింది కాబట్టి మార్నింగ్ కల్లా సిమెంట్ రోడ్ అనేది బాగా క్లియర్ కనిపించింది. స్టార్ట్ అయింది చూసారా. మన సబ్వే కంప్లీట్ అయిపోయింది. సబ్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే సీ మనకి సిమెంట్ రోడ్ కూడా కనిపించచ్చు. చూడండి, ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 500 meters డిస్టెన్స్ ఉంటుంది ఈ రోడ్డు. ఈ పక్కన లెఫ్ట్ రైట్ మొత్తం వాటర్. అంటే ఆల్రెడీ మనకి సీ స్టార్ట్ అయిపోయింది. అంటే తక్కువ ఉన్న వాటర్ మార్నింగ్ కల్లా కొంచెం బ్యాక్కి వెళ్ళిపోతుంది వాటర్ అనేది. మనకి రోడ్ అనేది క్లియర్గా బాగా నీట్గా క్లియర్ కనిపిస్తుంది. కానీ బాగా డ్యామేజ్ అయింది. అంటే వాటర్ ఫ్లోటింగ్ ఉండేది కాబట్టి రోడ్డు కొంచెం డ్యామేజ్ అవుతుంది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే లోకల్ వాళ్ళు మళ్ళీ రోడ్ అనేది మళ్ళీ క్లీన్ చేస్తుంటారు, మెయింటైన్ చేస్తుంటారు. అంటే అక్కడున్న ముంబై మున్సిపాలిటీ మెయింటైన్ చేస్తారు దీనికి సంబంధించిన దర్గాకి. చాలా బాగుంది. అంటే చూడడానికి మాత్రం చాలా బాగుంది. దర్గా దగ్గర కూడా కొంచెం లొకేషన్ ఉంది, కూర్చొని ఫొటోస్ తీసుకోవడానికి లొకేషన్ చాలా బాగుంది. నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్కడ ప్లాస్టిక్ జనరల్గా అయితే ఇలాంటి లొకేషన్లో ఎక్కువగా డస్ట్, పేపర్స్, ప్లాస్టిక్ బాటిల్స్ అలాంటివి ఎక్కువ వేస్తుంటారు టూరిస్టులు. కానీ ఇక్కడ బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ఎటువంటి చెత్త లేకుండా నీట్గా ఉందండి. చూడడానికి చాలా బాగుంది. చూసారా ఎదురుగా వీళ్ళు దర్గా సంబంధించిన క్లాత్, ఫ్లవర్స్ తలమైన పెట్టుకుని ఇలా తీసుకెళ్తుంటారు. అంటే దర్గా వచ్చేవాళ్ళు చాలామంది, అంటే దర్గా పూజించేవాళ్ళు. ఈ విధంగా ఇక్కడ వరకు ఆల్మోస్ట్ దర్గా దగ్గరికి వచ్చేసాం. ఇలా చూసుకుంటూ పక్క చూడండి చాలామంది పబ్లిక్. ఇంకా అంటే వాటర్ అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి పక్కన రాళ్ళ మీద, తర్వాత అక్కడ నించొని చాలామంది ఫొటోస్ దిగడం, వీడియోస్ చూడడం చాలామంది చేస్తున్నారు. కానీ చాలా బాగుంది లొకేషన్ అది. చూడడానికి చాలా చాలా చక్కగా ఉంది. సీ మధ్యలో అంటే స్టార్టింగ్ దగ్గరలో, అంటే సీ స్టార్ట్ అయినప్పటి నుంచి 500 meters డిస్టెన్స్లో దర్గా ఉండడం చాలా గ్రేట్. పక్కన చూసే బ్రిడ్జెస్ చాలా బాగుంది. చూడడానికి మనకి వేరే కంట్రీలో ఉన్నట్టు హైట్ అయిన బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ చాలా బాగుంది చూడడానికి లొకేషన్ అది. ఈ దర్గా అనేది చాలా మూవీస్లో ఉంది, ఫేమస్ ఇది. హాజీ అలీ దర్గా ఇది. అయితే ఈ దర్గా ఎక్కువగా నేను ఒక సినిమా చూశాను, ఫిజా అని చెప్పి, హృతిక్ రోషన్ సినిమా హీరో. ఈ దర్గా వచ్చి ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes దీంట్లో సాంగ్ కూడా షూట్ చేశారు. దర్గాలో సాంగ్ అంటే దానికి సంబంధించిన దర్గా సంబంధించిన సాంగ్ మంచి ఫేమస్ అది. ఆ లొకేషన్లో లోపల వీళ్ళందరూ కూర్చొని దర్గా సంబంధించిన పాటలు పాడతారు. ఆ పాట కూడా దీంట్లో ఆ మూవీలో ఉంది.
ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఈ ఖవాలి సాంగ్స్, దీన్ని ఖవాలి అంటారు. ఇలా దర్గా దగ్గర కూర్చొని చాలామంది వీళ్ళు భికారి అంటారు, అంటే భికారి అనే వాళ్ళు కూర్చొని దర్గా దగ్గర ఈ ఖవాలి సాంగ్స్ పాడుతుంటారు. చాలా బాగుంది ఇది, ఒకసారి వినండి మీరు కూడా. ఇప్పుడు విన్నారుగా, అది మొత్తం ఖవాలి సాంగ్స్ అంటారు దాన్ని. ఆ ఖవాలి సాంగ్స్ అయిపోయిన తర్వాత ఇంకొంచెం లోపలికి వెళ్తే ఇంకొంచెం మంచి లొకేషన్ వస్తుంది, చూపిస్తా చూడండి. ఇది మొత్తం అవుట్ సైడ్ బిల్డింగ్, అంటే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక్కడ మసీదులో. ఈ దర్గా సంబంధించిన కన్స్ట్రక్షన్ కొంచెం ఏదో రిపేర్లు ఉన్నాయి, ఆ రిపేర్ మొత్తం చేస్తున్నారు. లోపలికి వెళ్తే ఇంకొంచెం లోపల మసీదు ఉంది, మెయిన్ దర్గా ఇది. అంటే దీన్ని మజార్ అంటారు, అంటే నా సమాధి, ఈ ఆజీ అది అని చెప్పి ఈయన సమాధి, మెయిన్ దర్గా అది. ఆ తర్వాత లోపలికి వెళ్తే లోపల మసీదు ఉంది, చాలా బాగుంది లోపల మసీదు. అంటే అక్కడ నమాజ్ చదువుకొని కొంచెం ప్రయత్నం చేసుకోవచ్చు ముస్లిమ్స్ అయితే. చూద్దాం మాత్రం చాలా బాగుంది, మంచి ప్లేస్. దర్గా ఎదురుగానే స్నాక్స్ లాగా అమ్ముతున్నారు, సెట్ టేస్ట్ చేద్దామని చెప్పి. దీన్ని వడపావ్ అంటారు, అంటే మన ఆంధ్రాలో పునుగు బజ్జీ ఎలాగో ఫేమస్, ఇలాగ ఇక్కడ మహారాష్ట్రలో వడపావ్ చాలా బాగుంది టేస్ట్. అంటే ఇది బ్రెడ్లో మిక్సింగ్ చేసి ఇస్తారు. మళ్ళీ అక్కడ నుంచి బస్సు, అంటే 1 అవర్ జర్నీ, అంటే మనం 4ంటికి అయిపోయింది ప్రోగ్రామ్ అక్కడ. 4ంటికి మళ్ళీ బస్సు వచ్చింది, ఎగ్జాక్ట్ చెప్తాడు అక్కడ గైడ్. 4ంటికల్లా వచ్చేసాయని చెప్పి 4ంటికి అయిపోగానే మనం మళ్ళీ మెయిన్ రోడ్ దగ్గర వెళ్ళిపోయాం. అక్కడ నుంచి మళ్ళీ బస్సులో ఎక్కి అక్కడే ముంబైలోనే సైన్స్ ఎగ్జిబిషన్ ఉంది ముంబైలో, చాలా బాగుంది. పిల్లలకైతే మంచి యూస్ఫుల్ ఇది ఎగ్జిబిషన్. చాలా డిఫరెంట్ సైంటిస్టులు తయారు చేసిన ఈ ఎగ్జిబిషను చూడ్డానికి మాత్రం చాలా బాగుంది. చాలా మోడల్స్ ఉన్నాయి, మేము కూడా కొన్ని ఎలాగా అని చెప్పి చెక్ చేసాం. డిఫరెంట్గా ఉంది ఎగ్జిబిషన్ లోపల. ఆ వీడియోలు మీకు చెప్పిస్తాను, చూడండి ఒకసారి. ఈ సైన్స్ ఎగ్జిబిషన్ కూడా ఆల్మోస్ట్ 1 అవర్ ఇది స్టే. అంటే ఇక్కడికి మనం 4:20 ఆ టైంకి వచ్చాం, అక్కడి నుంచి 1 అవర్ 5:20 కల్లా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. అంటే 1 అవర్ ఇక్కడ, అంటే లంచ్ మనం ఏమైనా లంచ్ చేయడానికి చిన్న బ్రేక్, స్నాక్స్ బ్రేక్ ఇచ్చారు.
అది చేసుకున్న తర్వాత లోపల మొత్తం 3 ఫ్లోర్స్ ఉన్నాయి. 3 ఫ్లోర్స్‌లో ఒక్కొక్క ఫ్లోర్‌లో ఒక్కొక్క టైప్ ఆఫ్ సైన్స్ ఎగ్జిబిషను. మొత్తం చూడడానికి మాత్రం చాలా బాగుంది. పిల్లలకైతే అంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వాళ్ళందరికీ మంచి యూజ్‌ఫుల్ ఈ ఎగ్జిబిషను పిల్లలకి. కానీ ఈ ముంబై దర్శన్ సంబంధించిన రూట్‌లో పిల్లలకైతే మంచి యూజ్‌ఫుల్ మొత్తం ఈ ప్రోగ్రామ్ మొత్తం. ఈ 250 రూపీస్‌కి ఈ ట్రిప్ మొత్తం బాగా మంచి యూజ్‌ఫుల్ అవుతాయి. ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ పిల్లల వరకు. ఓకేనా? మీకు ఈ వీడియో మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది మాత్రం చాలా బాగుంది. దీంట్లో మనం ఏం చేస్తే ఆపోజిట్ డిస్ప్లేలో కార్టూన్ లాగా మనం ఏం చేస్తే అది చూపించింది, చేసి చూపించింది మొత్తం చాలా బాగుంది. ఇది హైలైట్. ఈ ప్రోగ్రాంలో అంటే సైన్స్ ఎగ్జిబిషన్లో ఇది చాలా బాగుంది.